ఒక్కసారి గత 2 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్లోని మీడియాలు చూస్తే దాంట్లో ప్రధానమైనటువంటి సమస్య అదానీ వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నాడు. లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాడు. గుజరాత్ తర్వాత అత్యధికంగా పెట్టుబడులు పెడుతోంది ఆంధ్రప్రదేశ్. అది వాస్తవానికి రాష్ట్రానికి ప్రయోజనకరం. కానీ చంద్రబాబు నాయుడు ఉంటే పెట్టుబడి పెట్టాలి, కానీ జగన్ ఉన్నప్పుడు పెట్టుబడులు పెడితే అంగీకరించలేని మనస్తత్వం ఉన్నటువంటి ఈనాడు జ్యోతి విషాన్ని చిమ్మినాయి. హిండెన్బర్గ్ అనే ఒక యదవ సోరోస్ సంస్థకు సంబంధించినటువంటి అనుచర విభాగం భారత ఆర్థిక వ్యవస్థను కుప్పకొల్చడానికి కుట్ర పన్నుతుంటే జగన్ మీద ద్వేషం, మోడీ మీద కోపంతో అడ్డకోలు కారుకూత కథనాల్ని రాసుకొచ్చారు అదాని మీద. అప్పుడు అనేక మంది ఆ పత్రికలను నమ్మేవాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్న షేర్లు అమ్మేసుకున్నారు. వాళ్ళు నిండా మునిగారు. ఆ రోజున బీజేపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ప్రొజెక్ట్ చేశారు, ఈ టైంలో షేర్లు కొనుక్కోండి, అదానీ కొనుక్కున్నాడు బాగుపడతారనేసి. ఇవాళ ఈ కొనుక్కున్నాడు బాగుపడ్డారు. అదానీ మీద సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చింది? సిబిఐ దర్యాప్తు లేదు, పనికిమాలిన దర్యాప్తులు ఏమక్కర్లేదు, తోసిపుచ్చింది. సేమ్ టైం క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు సెబీ ఇచ్చిందే ఫైనల్. సెబీ అక్కడ ఏ తప్పు జరగలేదని చెప్పేసింది. ఇంకా ఏదో రిపోర్ట్ ఇవ్వమంది ఇంకో 3 నెలల తర్వాత, అంతే. ఇప్పుడు అదానీ గ్రూప్ మీద ఇతర దర్యాప్తులు ఏమి అక్కర్లేదని తేల్చి చెప్పడంతో, సిబిఐసి దర్యాప్తునికి సుప్రీం నిరాకరించడంతో, సెబీకి 3 నెలల గడువు ఇవ్వడంతో ఒక్కసారిగా అదానీ గ్రూప్ షేర్లు పెరిగిపోయినాయి. అదానీ ఎనర్జీ ₹11.60, అదానీ టోటల్ గ్యాస్ ₹9.84, అదానీ గ్రీన్ ₹6, అదానీ పవర్ ₹4.99, అదానీ వెల్మర్ ₹3.97, ఎన్డీటీవీ ₹3.66, అదానీ ఎంటర్ప్రైజెస్ ₹2.45, అదానీ పోర్ట్స్ ₹1.39, అంబుజా సిమెంట్స్ .94 అంటే 94 పైసలు, ఏసీపీ 10 పైసలు చొప్పున నిన్న షేర్లు ఒక్కసారిగా పెరిగాయి.